తెలుగు సినీ పరిశ్రమకు రాజకీయాలకు ఎన్నో ఏళ్ల సంబంధం ఉంది. ఇప్పటికీ కూడా చాలా మంది సెలబ్రిటీలు పొలిటికల్ వైపుగా కూడా అడుగులు వేస్తూ ఉండగా మరికొంతమంది పొలిటికల్ పార్టీలకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలా సీనియర్ నటుడిగా పేరు పొందిన రాజేంద్ర ప్రసాద్ కూడా రాజకీయాలతో మంచి సంబంధమే కలిగి ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేశారు రాజేంద్ర ప్రసాద్. ఆ తర్వాత రాజకీయాల విషయాలలో ఎక్కడా చర్చించలేదు. అయితే పర్సనల్ గా మాత్రం చంద్రబాబు నాయుడుకి, టీడీపీ పార్టీకి మద్దతుగానే నిలిచేవారట. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల గురించి మాట్లాడుతున్న రాజేంద్ర ప్రసాద్ సీనియర్ ఎన్టీఆర్ పైన తన అభిప్రాయాన్ని తెలిపారు. అయితే లక్ష్మీ పార్వతి పైన తీవ్రమైన విమర్శలు కూడా చేశారట. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఆమె పేరును ప్రస్తావించకుండానే ఆమెను ఒక దరిద్రం అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయటం జరిగింది రాజేంద్ర ప్రసాద్. ఆ దరిద్రం వల్లే సీనియర్ ఎన్టీఆర్ తమకి దూరమయ్యారని, ఆమె ప్లాన్ ప్రకారమే వచ్చి ఎన్టీఆర్ జీవితాన్ని నాశనం చేసిందంటూ రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. చంద్రబాబును విమర్శించేందుకు ప్రత్యర్థుల పార్టీలతో చేతులు కలిపిందని, అదే వారికి అస్త్రంగా మారింది అంటూ తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ చనిపోయినప్పుడు ఆయన పిల్లల కంటే తానే ఎక్కువగా ఏడ్చానని తెలిపారు. అలా ఎందుకు ఏడ్చాననే విషయంపై ఇప్పుడు నోరు విప్పుతున్నానని, తన దృష్టిలో సీనియర్ ఎన్టీఆర్ ఒక దేవుడని, దేవుడంటే ఎలా ఉంటాడో ఆయన్నే చూశానని, దేవుడిగా ఉన్న వ్యక్తికి కూడా ఒకానొక దశలో దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆ దరిద్రం వచ్చిన తర్వాతే ఆయన జీవితం నాశనం అయ్యిందని తెలిపారు. సీనియర్ ఎన్టీఆర్ దగ్గర ఆవిడ చేసే ఓవర్ యాక్షన్ భరించలేకపోయామని, చివరికి చంద్రబాబు నాయుడు వల్లే ఆ సమస్య నుంచి బయటపడ్డారని తెలిపారు. ఆమె గురించి తాను మర్యాద లేకుండా మాట్లాడుతున్నానని అందరూ అనుకోవచ్చు. నిజానికి ఆవిడకు మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదని వెల్లడించారు. మొత్తానికి రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.